పిఎస్ఎస్ఎం మూమెంట్ వ్యవస్థాపకులైన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే పత్రిజీ మేడంకి, పిఎంసి ఛానల్ వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మన కార్యక్రమం ఉత్తర గీత. ఇది మహాభారతంలో భాగము. మనందరికీ భగవద్గీత తెలుసు. ఉత్తర గీతని కూడా ఒక అద్భుతమైన గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. భగవద్గీతని యుద్ధ సమయంలో బోధిస్తే ఉత్తర గీతని అశ్వమేధ పర్వంలో బోధించాడు. భగవద్గీతలో 700 శ్లోకం ఉంటే ఉత్తర గీతలో 220 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీతలో 18 పర్వాలు ఉంటే ఉత్తర గీతలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే భగవద్గీత బోధించేటప్పటికీ శ్రీకృష్ణుడి వయస్సు 85 సంవత్సరాలు, ఉత్తర గీతను బోధించేటప్పటికీ 120 సంవత్సరాలు. భగవద్గీత బోధించేటప్పటికీ అర్జునుడు అజ్ఞాని, ఉత్తర గీత బోధించేటప్పటికీ అర్జునుడు కొంతవరకు జ్ఞానాన్ని సంపాదించాడు, ఇంకా పూర్తి కాలేదు. ముందు చెప్పుకున్నట్లు ఉత్తర గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు బోధించాడంటే, పాండవులు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత చాలా రోజులకి అశ్వమేధ యాగం చేశారు. ఆ యాగానికి శ్రీకృష్ణ పరమాత్మను వారు పిలిచారు. యాగం పూర్తయింది, ఖాళీపడ్డారు. అర్జునుడు ఒక రోజున కృష్ణుడితో అన్నాడు, మీరు నాకు భగవద్గీతను బోధించారు, కొంతవరకు తెలుసుకున్నాను, ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదు. మరలా ఒకసారి భగవద్గీతను నాకు సంక్షేపంగా చెప్పు అంటే, ఓకే అలాగే అని చెప్పి భగవద్గీతను బోధించడానికి కృష్ణుడు సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు కావించిన ఆత్మోపదేశమే ఉత్తర గీత. ఇది 4 అధ్యాయాలతోటి 220 శ్లోకాలతో కూడుకొని ఉంది. మలయాళ స్వామి అంటారు, ఇది ఈ జ్ఞానం అనేది నిష్కామ కర్మాన్ని భగవద్గీత బోధిస్తే ఉత్తర గీత సమాధి యోగాన్ని బోధించాడు. అంటే శ్రీధర స్వామి అంటారు, జ్ఞాన రక్షణకు అవతరించింది ఉత్తర గీత అని చెప్తాడు. మరి ఈ ఉత్తర గీతలో ఉన్న 4 అధ్యాయాల పేర్లు బ్రహ్మ ప్రతిపాదిత యోగము మొట్టమొదటిది. అంటే బ్రహ్మము ఉన్నాడు, బ్రహ్మం గురించి బోధించేది, బ్రహ్మం అంటే ఎవరు అనేది బోధించేది బ్రహ్మ ప్రతిపాదిత యోగము. ఈ యోగంలో మనకి ముఖ్యంగా బోధించేది, మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాసకు మనకు ఉన్న సంబంధం ఏమిటి, తద్వారా శ్వాసను గమనించడం ద్వారా పరమాత్మను ఎలా తెలుసుకోవచ్చు, అసలు జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం ఏమిటి, అలాగే ధ్యానికి పరమాత్మ తెలుసుకోవాలనుకునేవాడికి శాస్త్ర జ్ఞానం ఎందుకు చదవాలి అని, బ్రహ్మజ్ఞానం లక్షణాలు ఏమిటి అనే దాన్ని మొదటి అధ్యాయంలో బ్రహ్మ ప్రతిపాదిత యోగంలో బోధిస్తే, 2వ అధ్యాయం బ్రహ్మ సందర్శన యోగం. అంటే బ్రహ్మమును గురించి చెప్తే మొదటి అధ్యాయంలో బ్రహ్మమును ఎలాగ మనం దర్శించవచ్చో అనే విషయాన్ని 2వ అధ్యాయంలో వివరించారు. ఈ అధ్యాయంలో మనకి అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ఆ ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఎందుకు చేయాలి అనే విషయాన్ని
అసలు మోక్షం కోరే యోగికి ముందు ఏ లక్షణాలు అలవర్చుకోవాలి అనే విషయాల్ని మనకి 54 శ్లోకాల్లో 2వ అధ్యాయంలో పరమాత్మ వివరించాడు. తర్వాత 3వ అధ్యాయం పేరు తుర్యజ్ఞాన యోగము. ఈ అధ్యాయంలో మనకి విగ్రహారాధన అక్కరలేదు, విగ్రహారాధన ఖండిస్తాడు పరమాత్మ. తర్వాత అసలు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను చాలా విస్తారంగా వివరిస్తాడు. ఇక్కడ వివరిస్తూ అహం బ్రహ్మస్మి అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మనకి చెప్తాడు. ధ్యాన సాధన చేసేవాడు నేనే సర్వాత్మను అనే భావనతో ధ్యానం చేయాలి అని ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు ఇవి మనకి 54 శ్లోకాల్లో వివరించారు. ఇక 4వ అధ్యాయం గీతాసార యోగం. దీంట్లో దేహమే దేవాలయం అని, జీవుడే దేవుడని, ఆ భగవంతుని చేరడానికి ధ్యానం ఒక్కటే మార్గం తప్ప మరొక మార్గం లేదని పరమాత్మ వివరిస్తాడు. మొత్తం ఈ ఉత్తర గీతలో 220 శ్లోకాలు ఉంటే దాంట్లో 76 శ్లోకాలు తీసుకొని మన పత్రిజీ దాని గురించి చక్కగా వివరించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజున మనం మాట్లాడుకుందాం. పత్రిజీ రాకముందు ఉత్తర గీతని అసలు మనకు ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. పత్రిజీ వచ్చిన తర్వాతే ఉత్తర గీత ప్రాముఖ్యతను అందరికీ తెలియజేశారు. మరి సాధకులకి భగవద్గీత కంటే కూడా ఉత్తర గీతే ఒక అద్భుతమైన గైడ్గా మనకి ఉంటుంది. ఈ ఉత్తర గీత అర్జునుడు ప్రశ్నతో ప్రారంభమవుతుంది. భగవద్గీతలో అర్జునుడు ఏమని ప్రశ్నించాడంటే, నాకు ఏమి చేయాలో నా ధర్మం కూడా స్వధర్మం కూడా తెలియట్లేదు, నేనేం చేయాలో నాకు బోధించండి, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను, నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు చేయవలసిన పనిని గురించి వివరించమని అడిగితే, ఇక్కడ ఉత్తర గీతలో ఏమని అడుగుతున్నా అంటే పరమాత్మ గురించి చాలా వరకు సాధన చేసి ఉన్నాడు, చాలా వరకు జ్ఞానం వచ్చింది, ఇంకా మరికొంత పరమాత్మ ద్వారా తెలుసుకుని సాధనని మరికొంత ఇంప్రూవ్ చేయాలని ఆయన పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు. ఏ విధమైన భేదాలు లేకుండా ఒకటిగా కళలు లేనిది, ఆకాశాన్ని అతిక్రమించినది, తమో గుణానికి ఆవల ఉండేది, అది మనము మాటల ద్వారా నిరూపించలేనిది, జనన మరణాలకి అతీతమైనది, అదే పరబ్రహ్మస్వరూపం, రాగద్వేషాలు లేనిది, అది శాంతమే స్వరూపంగా గలది, పరిశుద్ధమైనది, అత్యంత నిర్మలమైనది, సర్వానికి కారణమైనది అవ్వడం వల్ల దానికి కారణం అంటూ లేదు, దానికి అదే కారణము. అటువంటి ఆత్మ గురించి నాకు సవివరంగా వివరించండి. ఆత్మ గురించి మరికొన్ని విషయాలు మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అని ఆత్మజ్ఞానాన్ని గురించి అడిగాడు. అక్కడేమో కర్తవ్యాన్ని గురించి అడిగితే భగవద్గీతలో ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి అడుగుతున్నాడు. అంటే సాధకుడు ఆత్మజ్ఞానం గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడంటే, తాను పరమాత్మే అన్నిటికంటే ఉత్తమమైనది అని తెలుసుకున్న తర్వాతే ఆయనకి ఆత్మజ్ఞానం మీద కోరిక కలుగుతుంది. అదేవిధంగా మనకి అర్జునుడు ఇక్కడ ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అంటాడు, బాహుబల సంపన్నుడైన ఓ అర్జున, బుద్ధి కుశలత కలిగి ఆత్మస్వరూపం గురించి నువ్వు చాలా చక్కగా ప్రశ్నించావు. నువ్వు అడిగిన దానికి నేను సమగ్రంగా నీకు ఆత్మ గురించి చక్కగా వివరిస్తాను, ఆత్మజ్ఞానం గురించి విను అని భగవానుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటిగా అంటాడు, నాయన శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి పరమాత్మను గురించి తెలుసుకోవడానికి, వేదాలు అనంతమైనవి, అవి చదవడానికి నువ్వు అర్థం చేసుకోవడానికి సమయం సరిపోదు నీకు. శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి, కాలం చూస్తే చాలా తక్కువగా ఉంది. అప్పటికి
అర్జునుడి వయసు 115 సంవత్సరాలు. అంటే వృద్ధుడైపోయాడికి, మరణానికి దగ్గరికి వచ్చాడు. కాలం చూస్తే నీకు పరిమితంగా ఉంది, శాస్త్రాలు చూస్తే అనంతంగా ఉన్నాయి, నువ్వు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఇప్పుడు శాస్త్రజ్ఞానం సంపాదించాలంటే అది నీకు వీలు పడదు. ఉన్న తక్కువ కాలంలో మనకెన్నో అవాంతరాలు ఉంటాయి. ఉన్న కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఏది ఉత్తమమైనదో తెలుసుకొని జ్ఞానము ద్వారా దానిని మాత్రమే నువ్వు ఆచరించాలి అని ముందు కాలం యొక్క ఆవశ్యకత ఏమిటి, మనం ఎందుకు తొందరపడాలి అని చెప్తాడు. ఈ జీవితం నశించేది అని తెలుసుకొని ఇక శాస్త్ర సంబంధాలైన విషయాలు విడిచిపెట్టి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యి అని ఒక చిన్న ఉపదేశం చేస్తున్నాడు. తర్వాత అంటాడు, శాస్త్రాలు చదవడానికి నీకు చాలా తక్కువ సమయం ఉందని చెప్పాను కదా, అంచేది ఇప్పుడు ఉపాయం ఏమిటంటే ఒక సద్గురువు యొక్క సహకారం తీసుకోవాలి. ఏ సాధకుడైనా తాను ఏమి చేయాలి, పుస్తకాల ద్వారా చదివి ఆచరించడానికి ఛాన్స్ తక్కువ. దాన్ని ఎలా సులువుగా ఆచరించాలి, పరమాత్మను ఎలా సులువుగా పొందాలంటే మనందరికీ సద్గురువు కావాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సద్గురువుని వెన్నంటి ఉండాలి. సద్గురువు యొక్క ఉపదేశాన్ని మనం పాటించాలి. ఎందుకంటే ఆయన శాస్త్రాలన్నీ చదివాడు. మనకి ఏది కావాలో దానిని చక్కగా ఆయన వివరించగలడు. ఎవరికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. తన దగ్గరికి వచ్చిన సాధకుడికి ఏ సాధకుడికి ఏమి కావాలో ఆయన చక్కగా చెప్పగలడు. అంచేత ప్రతి సాధకుడు కూడా సద్గురువుని ఆశ్రయించవలసిందే. ఆశ్రయించి సద్గురువు చెప్పిన విషయాల్ని చక్కగా ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ సద్గురువు దగ్గరికి వచ్చి భగవద్గీతలో చెప్తాడు. ప్రణిపాతేన సద్గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి సేవ చేసి నీ ప్రశ్నలు ఆయన ఖాళీగా ఉన్న సమయం చూసి చక్కగా ప్రశ్నించి నీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలి. నువ్వు ధ్యానం చేస్తుంటే నీకు ఏదన్నా తెలియని విషయాలు నీకు అనిపిస్తూ ఉంటే దాన్ని సద్గురువుని అడిగి క్లియర్ చేసుకోవాలి. అంచేత సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పాడు. తర్వాత దేహమే దేవాలయం అని చెప్తున్నాడు. ఈ దేవాలయాన్ని నువ్వు గుర్తించి ఆ దేహంలో ఉన్న పరమాత్మను నువ్వు చక్కగా ఆయన్ని ఆచరించాలి అంటాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజిత. దేహమే దేవాలయమని, ఆ దేహంలో ఉన్న ఆత్మయే పరమాత్మని తెలుసుకొని ఆయనని మీద దృష్టి పెట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకొని, అంటే పరమాత్మ ఎక్కడో బయట దేవాలయంలో ఉన్నాడనే అజ్ఞానాన్ని పోగొట్టుకొని సోహం భావేన పూజిత. సోహం, ఏ పరమాత్మ గురించి నేను ప్రార్థిస్తున్నానో అదే నేను, సోహం అదే నేను అనే భావనతోటి పరమాత్మను పూజించాలి అని చెప్పి దేహమే దేవాలయం అనే భావ గురించి మనకి చక్కగా వివరిస్తాడు. తర్వాత అంతర్యానము, భగవంతుడిని చూడడానికి మనం బయటికి వెళుతున్నాం. బయటికి కాదు ప్రయాణం చేసేది, లోనికి ప్రయాణం చేయాలి. భగవంతుడు బయట లేడు, నీ లోపలే ఉన్నాడు. ఈ దేహం అనే దేవాలయాన్ని పరమాత్మ నిర్మించాడు. బయట దేవాలయాలని మనం నిర్మించుకున్నాం. అక్కడ విగ్రహాలు మనం పెట్టుకున్నాం. మనం పెట్టుకున్న విగ్రహాలు దేవుడు అనుకుంటున్నాం. కాదు, పరమాత్మ స్వయంగా మనలో ఆత్మరూపంలో ఉంటే ఆయనే దేవుడు. అంచేత ధ్యానము ద్వారా లోనికి వెళ్ళి ఆ లోపల ఉన్న దేవుడిని దర్శించాలి. ఇలా కాకుండా బయట ఉన్న దేవుడి కోసం ప్రయత్నించేవాడు మూర్ఖుడు. దానికి చక్కటి ఉదాహరణ చెప్తాడు. వాడు ఎటువంటి వాడంటే, తన ఇంట్లో పాయసం ఉంటే దాన్ని వదిలిపెట్టి ఆకలితో భిక్షాటనకి బయలుదేరే మూర్ఖుడు లాంటి వాడు బయట ఉన్న దేవుడి కోసం ప్రయత్నించేవాడు అని చెప్తాడు. తర్వాత విగ్రహారాధన గురించి ఖండిస్తున్నాడు. ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన యోగులు
అసలు చాలామంది మనం ఏం చేస్తున్నాం, తీర్థాలకు వెళుతున్నాం, ఆ నీటి స్వరూపంలో ఉన్న తీర్థాల దగ్గరికి పోరు వాళ్ళు. రాళ్లతో మట్టితో కొయ్యలతో చేయబడిన విగ్రహాలని భగవంతుడని చెప్పి వాళ్ళు నమ్మరు. తర్వాత వాళ్ళు పరమాత్మని దేన్ని భావిస్తారంటే తనలో జ్యోతి స్వరూపంగా వెలిగి ఎవరి చేత కల్పించబడిన పరబ్రహ్మ తన లోపల ఉన్న ఆత్మయే దేవుడని చెప్పి భావిస్తాడు. మరికొన్ని విషయాలు చెప్తూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళ ముగ్గురు అగ్నిని దేవుడిగా భావించి అగ్నిని ప్రతిరోజు వెలిగిస్తూ ఉంటారు. అంటే రోజు అర్చనలు చేస్తూ ఉంటారు, దీపాన్ని వెలిగించి ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే మునులు ఏం చేస్తూ ఉంటారంటే తనలో ఉన్న ఆత్మను దైవంగా భావించి ఆత్మ మీద దృష్టి పెడతారు. వీళ్ళకంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే ఆ యోగి. వాడికి సమదృష్టి కలిగి తాను బయట కనపడే ప్రతి వస్తువులోనూ కూడా, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ దైవాన్ని చూస్తాడు. వీడు నిజమైన జ్ఞాని. అంటే అంతటను పరమాత్మను చూడగలిగిన వాడు నిజమైన యోగి అని చెప్తాడు. ఇక పరమాత్మను తెలుసుకుంటానికి ధ్యానమే శరణమని చెప్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తాడు. అదే పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం అని చెప్తాడు. దీన్ని రమణ మహర్షి దీన్ని మరికొంత వివరిస్తూ ఎందుకు ధ్యానం అంత గొప్పది అని చెప్తూ మనకు చక్కటి చిన్న ఉదాహరణ చెప్తాడు. మీరు పూజలు చేత్తో చేస్తారు, స్తోత్రం నోటితో చేస్తాడు. చేతి కంటే నోరు గొప్పది, అంటే నోటితో చేసే స్తోత్రం గొప్పది. అలా కాకుండా స్తోత్రం కాకుండా మనం చేసేది జపం. ఆ జపం ఏం చేస్తున్నామంటే నెమ్మదిగా నోటితో కాకుండా జపమాలను తిప్పుతూ మనసుతో జపిస్తాం. అంటే నోటి కంటే మనసు గొప్పది, అంటే స్తోత్రం కంటే జపం గొప్పది. జపం కంటే ధ్యానము గొప్పది. ధ్యానం అంటే ఏమిటంటే మనసును శూన్యం చేయడం, అంటే మనసు కంటే ఉన్నత స్థితితో చేసేది. అంచేత ధ్యానం మరింత గొప్పదని చెప్పి రమణ మహర్షి దీన్ని మరింత చక్కటి వివరణ ఇస్తాడు. తర్వాత సర్వాత్మతత్వం గురించి చెప్తాడు. అంటే ఎప్పుడైతే మనసుని బుద్ధిని నిలుపుదల చేసి అహంకారాన్ని విడిచిపెట్టాడో అప్పుడు ఆత్మ మీద దృష్టి పెట్టడానికి వీలు పడుతుంది. మనసు చెలుస్తున్నంతసేపు, బుద్ధి ఆలోచిస్తున్నంతసేపు మనకి ఆత్మజ్ఞానము కలగదు. 5 మలాలు లేని నిర్మలుడు, 6 ఊర్ములు లేని షడూర్ముడు, మంగళకరుడైన ఆ పరమాత్మను ధ్యానము ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకుంటారో వాడు వేదములన్నీ చదివినవాడు, వేదములన్నిటినీ చక్కగా గ్రహించినవాడని అర్థమని చెప్తాడు. భగవంతుడు మనలో ఎలాగున్నాడు అని ఒక చక్కటి మా ఉదాహరణతో చెప్తాడు. మనలో భగవంతుడు ఉన్నాడు కానీ కనపడ్డు. అది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? నువ్వుల్లో నూనె ఉంది కానీ అది మనకు కనపడదు. నువ్వుల్లో నూనె ఉందంటే లేదు అంటాడు, అది గానగడితే కనపడుతుంది. అంటే మనలో భగవంతుడు ఎలా తెలుసుకోవాలంటే సాధన చేసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆ నువ్వుల్ని గానపడితే దాంట్లో ఉన్న నూనె కనపడదు. అలాగే పాలలో ఉన్న వెన్నలాగా, చెరుకు గడలో ఉన్న చెరుకు రసంలాగా, కట్టెలో ఉన్న నుప్పులాగా, ఆకాశంలో నిండిన గాలిలాగా, పండ్లలో ఉన్న రసములాగా పరమాత్మ మన అందరిలో ఉన్నాడు. పండులో రసం ఉంది, అది ఆ పై తొక్క తీసి పిండితే ఆ రసం మనకు కనబడుతుంది. మనలో ఆత్మ ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానంలోనికి వెళితే ఆ లోన ఉన్న ఆత్మ కనపడుతుంది. బయట ఎంత దూరమైనా ప్రయాణం చేయడం నేర్చుకున్నాం కానీ
లోనికి ప్రయాణం చేసి ఆ లోపల ఉన్న పరమాత్మను దర్శించడానికి మనకి వీలు పడడం లేదు. అంచేత సర్వవ్యాపి అయిన పరమాత్మ పాలల్లో వెన్న ఎక్కడ ఉంది అని చెప్తే మనం దానికి సమాధానం ఏమని చెప్పాలంటే అంతటా ఉందని చెప్తాం. అలాగే పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే అంతటా ఉన్నాడు, మన దేహంలో అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మని ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. తర్వాత జీవాత్మ తత్వం గురించి చెప్తున్నాడు. అజ్ఞానం వల్ల మానవుడు పరమాత్మకు దూరం అయిపోయాడు. అజ్ఞానం అంటే ఏమిటి అంటే మాయ. మాయ అంటే ఏమిటి? ఒక తెలివి తక్కువవాడు ఏ పని చేస్తే మిగతా వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు, అందరూ దేవాలయంలో దేవుడు ఉన్నారని మన పెద్దవాళ్ళు చెప్తే మనం కూడా అదే పాటిస్తున్నాం. అది అజ్ఞానము. పరమాత్మ వచ్చి చెప్పాడు, శంకరాచార్యులు వచ్చి చెప్పాడు జీవుడే దేవుడు అని చెప్పి, మరి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన వాటిని గ్రహించి నెమ్మదిగా నువ్వు సాధన చేస్తే పరమాత్మను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన దేహంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్కలా కనపడుతూ ఉంటాడు. వ్యక్తులు వేరు కానీ అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. అందరిలో ఉన్న ఆత్మ నిర్మలుడు, మచ్చలేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ పరమాత్మ ఎలా ఉన్నాడంటే మనలో ఉంటూ కూడా బయట కూడా ఉన్నాడు. అందరిలో ఉంటూ కూడా అందరికంటే అతీతంగా ఉన్నాడు. అంచేత పరమాత్మ మనలోనూ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, మన అందరికంటే కూడా అతీతంగా కూడా ఉన్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. దాన్ని తెలుసుకొని మనలో ఉన్న పరమాత్మను చూడాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న పరమాత్మను చూడాలి, అందరిలో ఉన్న పరమాత్మను చూడాలి. ఏమి చూసినా నీకు పరమాత్మే కనపడాలి. అంచేత ఇటువంటి వ్యక్తి ఎవరైతే అందరిలో ఉన్న పరమాత్మను చూశాడో వాడు పరమాత్మను చక్కగా గ్రహిస్తాడు. ఇక పరమాత్మ కోసం ప్రత్యేకంగా ధ్యానం చేయనక్కర్లేదు. ఇక జీవాత్మ పరమాత్మ ఒక్కటే, జీవుడు దేవుడు ఒక్కటే. మనం జీవుడు వేరు దేవుడు వేరు అనుకుంటున్నాం. ద్వైత మతంలో జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తారు. జీవుడు సాధన చేసి దేవుడిని చేరుకోవాలని చెప్తారు. కాదు, అద్వైతంలో జీవుడే దేవుడు అని చెప్తాడు. ఎలాగున్నాడు జీవాత్మ పరమాత్మ ఎలాగా ఏకం? ఒక కొండలో ఉంది ఆకాశం అంటే కొండ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశం అంతా ఏమి నిండి ఉందంటే ఆకాశం అంటే శూన్యం. కొండలో ఉన్న ఆకాశం పేరు ఘటము అన్నాం కదా, కొండ అంటే ఘటాకాశం అన్నాం. మఠంలో ఉంటే ఉన్న ఆకాశాన్ని మఠాకాశం అన్నాం. అలా బయట ఉన్న ఆకాశాన్ని మహాకాశం అన్నాం. కొండలో ఉన్న ఆకాశం కొండ పగిలినప్పుడు ఈ ఆకాశం ఏమైంది? ఇది మహాకాశంలో కలిసిపోయింది. కొండలో ఉన్నసేపు కొండలో అది ఘటాకాశం అన్నాం. కొండ పగిలినప్పుడు ఆ కొండలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోయింది. అలాగే దేహంలో ఉన్న జీవుడు మరణించిన తర్వాత పరమాత్మలో కలిసిపోతాడు అని మనం తెలుసుకోవాలి అని చెప్తాడు. అదేవిధంగా జీవాత్మ ఎలాగైతే ఘటాకాశము మహాకాశము ఒక్కటే ఎలాగైతే అయిందో అలాగే జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోమంటాడు. తెలుసుకొని ఆ పరమాత్మను ధ్యానించు అంటాడు. మరొక చక్కటి మాట చెప్తాడు. ఏమంటాయంటే ఆవులు అనేక రకాలుగా ఉంటాయి, కానీ ఆవు పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఓ పాలను తీసుకొచ్చి ఈ పాలు నల్లావు పాల, ఎర్రావు పాల, మచ్చలావు పాల అంటే మనం ఎవరూ చెప్పలేం. ఆవులు వేరు వేరు రంగులో ఉన్నా పాలు ఒకే విధంగా ఉన్నా ఎలాగైతే ఉంటాయో అలాగే మన దేహాలందరూ కూడా వేరు వేరు దేహాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ దేహంగా ఉంది, ఒకటి పురుష దేహంగా ఉంది, ఒకటి అధికారి దేహంగా ఉంది, ఒకటి సేవకుడి దేహంలో ఉన్నారు. కానీ ఈ దేహాల్లో అన్నీ ఉన్న పరమాత్మ ఒక్కటే. అదే అన్నమయ్య చెప్తాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. ఈ బ్రహ్మమే పరబ్రహ్మము. మనందరిలో ఆత్మ వాళ్ళు ఎలాగున్నా, దేహం ఎలాగున్నా ఆత్మలో ఏ విధమైన తేడా లేదు. మానవుల దేహమే కాదు, జంతువుల్లో ఉన్న దేహము, మానవుల్లో ఉన్న దేహము రెండు ఆత్మల్ని అక్కడ పెడితే
ఎవరి ఆత్మ మనం చెప్పలేము, ఎందుకంటే అన్ని ఆత్మలు ఒకే రూపంలో ఉంటాయి. తర్వాత సోహం శ్వాస, ఇదే జీవన్ముక్త స్థితి. అంటే పరమాత్మను పొందడమే జీవన్ముక్త స్థితి. జీవుడు ఏం చేయాలంటే హంస మంత్రము ద్వారా, హంస అనే మాటను తిరిగేస్తే సోహం, మనం గాలి పీల్చేటప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు గాలి పీలుస్తూ వెళ్తూ ఉంటాం. నెమ్మదిగా ఆ గాలిని పరిశీలిస్తే ఆ గాలి ఒక చిన్న ధ్వని చేస్తూ ఉంటుంది, సోహం అని. మనం పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని అంటుంది. అంటే నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో, దేనికోసం ధ్యానం చేస్తున్నావో అదే నేను. అదే మన గురుగారు చెప్తాడు, శ్వాసే మీ గురువు, శ్వాసే పరమాత్మ. అదే యోగం ఏమని చెప్తాడు, ఏమని చెప్తాడంటే గాలి ఎందు పుట్టి గాలి ఎందు పెరిగి గాలి తత్వం ఎరుగలేడు నరుడు, గాలి ఎందే ఆత్మ కలదు. నువ్వు పీల్చే గాలే పరమాత్మ, అది నీకు తెలియట్లేదు. యోగి వేమన ఆయన పరమాత్మ దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఆయన మనకి నువ్వు పీల్చే ఈ గాలిలోనే పరమాత్మ ఉన్నాడని చెప్తాడు, అదే ఆత్మ అంటాడు. ఒకే రూపంలో, ఎప్పుడూ ఒకే రూపంలో ఉన్న బ్రహ్మ సాక్షాత్కారంతో జన్మమరణాలు విడిచి మానవుడు జీవన్ముక్తుడవుతున్నాడు. ఈ ఆత్మ మంత్రానికి జీవుడికి మధ్య పరస్పర సంబంధం ఉంది. అంచేత యోగము చేత మనం ఏం చేయాలంటే కోరికలు విసర్జించాలి, ధ్యానమే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకోవాలి. ధ్యానం ఎలాగ చేయాలో చెప్తున్నాడు తర్వాత పరమాత్మ. ఎలా చేయాలంటే పరబ్రహ్మ స్వరూపమును ఎక్కడ మనం చూడాలి, మనం పీల్చే గాలి, మనం వదిలే గాలి, ఈ రెండింటికి మధ్యన చిన్ని గ్యాప్ ఉంది. గాలి పీల్చుకున్న తర్వాత వదిలే ముందు ఒక సెకండ్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎక్కడ ఉందో నువ్వు చక్కగా ధ్యానం చేసేటప్పుడు నీ దృష్టిని శ్వాస మీద పెట్టమని చెప్తున్నారు కదా, ఆ పీల్చే గాలి వదిలే గాలికి మధ్యన చిన్ని విరామం ఉంటుంది. ఆ విరామంలోనే పరమాత్మ ఉన్నాడు, ఆ విరామంలోనే ఆత్మ ఉంది. మనకి కృష్ణలీలలో చెప్తారు, నారీ నారీ నడుమ మురారి. ఎక్కడ ఉన్నాడు ఆ మురారి? అక్కడ గోపస్త్రీలు ఉన్నారు, ఇద్దరు గోపస్త్రీల మధ్యన ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. అలాగే నీ శ్వాస పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు మధ్యలో ఉన్న విరామం ఎక్కడైతే ఉందో అక్కడ ఆత్మస్వరూపం ఉంది, అక్కడ పరమాత్మ స్వరూపం ఉంది. దాన్ని గమనిస్తూ ఉండు, దాన్ని తెలుసుకోవాలి అంటాడు. అక్కడ మనసు నిలుపు, ఆ సర్వాత్మను అక్కడ ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు. హంసరూపమైన జీవాకారం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు కూడా ఈ జీవాకారాన్ని ధ్యానం చేయాలి. చిదాకాశ మధ్యంలో జీవాత్మను, జీవాత్మలో చిదాకాశాన్ని నిలిపి ధ్యానం చేయమంటాడు. బ్రహ్మజ్ఞాని అయిన వాడు స్థిరబుద్ధితో అజ్ఞానం వదిలిపెట్టి ఇతర విషయాల గురించి కొంచెం కూడా చింతించకుండా ఈ జీవాత్మను చిదాకాశంగా చేసుకుని నిరంతరము పరమాత్మతో ఉంటాడు. అలా ఉండగా ఆయనకి కొంతకాలానికి ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం ఎప్పుడు ఎలాగుంటాడు? ఆత్మదర్శనం కనిపించేటప్పుడు ఆత్మ ఎలా దర్శిస్తాడు అంటే సూర్యుని వెలుగులాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం చేసే సమయంలో ఆయనకి సూర్యుని వెలుగులాగా లోపల కనపడుతూ ఉంటుంది. అదే సర్వాత్మ. ఆ సర్వాత్మ తనలో ఉన్న జ్యోతితో రూపంగానే తనలో ఉన్న జ్యోతియే ఆ సూర్యుని వెలుగుగా కనపడుతున్నాడు. అంటే తనలో ఉన్న ఆత్మయే పరమాత్మగా నాకు దర్శనం ఇచ్చాడు అని తెలుసుకుంటాడు. మోక్షద్వారం నుంచి బయటకు వచ్చిన సూక్ష్మస్వరూపుడైన హంసస్వరూపునిగా సర్వాత్మను దర్శించి యోగి తన ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపమని నెమ్మదిగా తెలుసుకుంటాడు. ధ్యానం చేసేటప్పుడు మనకి చెప్తారు, మొట్టమొదటి నాడీ మండలం శుద్ధి అవుతుందని. అది ఉత్తరగీతలో మనకి పరమాత్మ చెప్తాడు. ఉత్తరగీత చదువుతుంటే మనం ధ్యానం చేసే పద్ధతులన్నీ మనకి చక్కగా అద్భుతంగా తెలుస్తూ ఉంటాయి. జీవి ధ్యానం చేసేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, నువ్వు కూర్చున్నా, నిలుచున్నా, నిద్రపోతున్నా, సర్వకాల సర్వావస్థలు యందు కూడా
శ్వాసను గమనిస్తూనే ఉండాలి. ప్రతి క్షణము ఎరుకతో నువ్వు ఆ శ్వాసను గమనిస్తూ ప్రాణాయామం అంటే ధ్యానం చేయడం వల్ల నీకు 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది. నిరంతరము శ్వాస గమనించేవాడికి 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుందని పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. ఈ ధ్యానం అనే అమృతం ఎవరైతే తాగుతారో, వాయువుని ఎవరైతే ఆహారంగా, అదే ఆహారము అదే అమృతం, దాన్ని ఆహారంగా ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాడు యమం అనే పేరు గల సమాధిని సర్వకాలాల్లో అభ్యసిస్తూ ఉంటాడు. అతడికి ఇక మృత్యువు లేదు. శ్వాసను గమనిస్తున్నంతసేపు మృత్యువు నిన్ను తరిచేరదు. ఇలాగా శ్వాసను గమనించేటప్పుడు మనకి నాడీమండల శుద్ధి జరుగుతుంది. మన నాడీమండలంలో 72,000 నాడులు ఉన్నాయి. నేను ఉత్తరకేతు చదవకముందు మన దేహంలో 72,000 నాడులు ఉన్నాయని చెప్తుంటే, ఎక్కడి నుంచి చెప్తున్నారు వీళ్ళు, ఈ కొటేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? నేను భగవద్గీత చదివాను కానీ ఉత్తరకేతు చదవలేదు. కొన్నాళ్ళకి పత్రిక గారు ఉత్తరకేతు గురించి చెప్పారు. చెప్తే ఆ పుస్తకాన్ని నేను తెప్పించి 200 కాపీలు తెప్పించి మా ధ్యానులందరికీ కూడా పంచిపెట్టాను. నేను ఈ ఉత్తరగీతని తెలుసుకోవాలి, ధ్యానం గురించి దీంట్లో కృష్ణుడు చూడండి చక్కగా చెప్పాడు. నేను ధ్యానానికి రాకముందు భగవద్గీతలో ఎంఏ చేసి భగవద్గీతను బోధిస్తూ ఉండేవాడిని. ఊరికే చక్కగా బోధించడం తెలిసింది తప్ప నేను ఆచరించడం తెలియలేదు. బోధిస్తూ ఉండేవాడిని, ఇదిగో కృష్ణుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడని చెప్పి చెప్తూ ఉండేవాడిని. కానీ పత్రిజీ పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఆయనతో కలిసి నేను తాడేపల్లి నుంచి ఏలూరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు నాతోటి, రే నువ్వు భగవద్గీత క్లాసులు చెప్తున్నావు, బాగానే ఉంది, నీకు కొన్ని విషయాలు తెలియవు, నేను చెప్తున్నాను విను జాగ్రత్తగా. ఎక్కడైతే భగవద్గీతలో కృష్ణుడు నేను అని చెప్తున్నాడో అక్కడ నేను అనే దాన్ని అండర్లైన్ చేసుకుని అక్కడ ఆత్మ అనే దాన్ని నువ్వు అక్కడ పెట్టుకుని చదువుకుంటే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి మా చిన్ని గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో మాది ఒక చిన్ని గ్రామం, రాజమండ్రికి ఒక 10 కిలోమీటర్ దూరంలో. మా గ్రామానికి 6 సార్లు వచ్చారు పత్రిజీ. మా చిన్ని గ్రామంలో 6 పిరమిడ్స్ కట్టాం. 6 పిరమిడ్ పోయిన సంవత్సరమే ఓపెన్కి పత్రిజీ వచ్చారు. అప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, మీ గ్రామంలో 60 పిరమిడ్స్ వస్తాయి, 6 పిరమిడ్స్ కాదు, ఈ 60 పిరమిడ్ని ఓపెన్ చేయడానికి నేను వస్తాను, నువ్వు నన్ను పిలుస్తావు, మన ఇద్దరం కలిసి ఆ కార్యక్రమాన్ని చేస్తావు అని ఆయన ఎంత అద్భుతంగా ఫ్యూచర్ గురించి చెప్తుంటే, ఒకసారి ఆయనతో అన్నాను, మా ఊరిలో ఒక్క పిరమిడ్ వస్తే బాగుంది సార్, నేను ఎంతమందిని అడిగినా ఇదిగో కడదాం అదిగో కడదాం అంటున్నారు, నేను పిరమిడ్ కట్టలేకపోతున్నా అంటే ఆయన అన్నారు, ఒరే పిచ్చోడా, పిరమిడ్ కట్టడానికి నువ్వెవడవు, చెప్పడమే నీ పని, చెప్పుకెళ్తా ఉండు అదే కడతారు అని ఆయన చెప్పిన 4 నెలల్లోనే మా గ్రామంలో పిరమిడ్ రావడం జరిగింది. సమాధి స్థితి, సమాధి అంటే ఏమిటో తెలుసుకుందాం. దేహము కర్మానుసారంగా చరిస్తూ ఉంటుంది, కానీ నీవు నేను ఆత్మను తెలుసుకొని దేహము దాని పని తాను చేసుకుంటుంది, నేను ఆత్మను, నేను నాతోటి స్థితమై ఉంటాను అని ఎవరైతే ఆత్మతో ఉంటారో దేహం పని చేసుకుంటానే ఉంటుంది, దాని పని అది. దేహం పని దేహం చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను, నేనంటే ఆత్మను అని ఎవరైతే నిరంతరం ఆత్మ మీద దృష్టి పెడుతున్నారో అది వాడు సమాధి స్థితికి వెళతాడు. ఇక చాలామంది ధ్యానం చేసేటప్పుడు నేను ఏదో స్థితికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది, 2 గంటలు అయిపోతుంది, అది సమాధి స్థితి అనుకుంటారు. అది నిజమైన సమాధి స్థితి కాదు. చాలామంది అది ఎరుక లేని స్థితికి వెళ్ళిపోయి అది సమాధి స్థితి అనుకుంటున్నారు. అది భ్రమస్థితి. సమాధి స్థితి అంటే మనస్సు, బుద్ధి, అహంకారాన్ని నిశ్చలం చేసుకున్నవాళ్ళు, ఆ మూడింటిని తొలగించుకున్నప్పుడే నీకు సమాధి స్థితి కలుగుతుందని చెప్తున్నాడు. ఇంకా ఏమని తెలుసుకోవాలంటే, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, ఆ లోకానికి వెళ్ళాలి, స్వర్గం ఎక్కడో ఉంది, పుణ్యం చేసి స్వర్గానికి పోవాలి, అటువంటి పిచ్చి భ్రమలు వదిలేసాయి. ఊర్ధ్వలోకం ఎంతో,
నువ్వన్న భూలోకం అంతే. నువ్వన్న భూలోకం ఎంతో, కింద ఉన్న పాతాళం ఒకటే. ఎక్కడ ఉన్నా ఒక్కటే. అది కాదు పైలోకాలకి అంటే అక్కడికి పోవడం కాదు. నీవు పరమాత్మలో ఐక్యం కావాలి, పరమాత్మ మీదే దృష్టి కావాలి. మిగతా లోకాలు ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిరిగి వెనక్కి వస్తావు, మళ్ళీ తిరిగి జన్మిస్తావు పుణ్యం అయిపోయిన తర్వాత. ఆ ఇతర లోకాలకి వెళ్ళాలని నువ్వు ఎప్పుడూ కోరుకోకు. పరమాత్మలో ఐక్యం కావాలి, నేను సమాధి స్థితి పొందాలి అని విషయాన్ని తెలుసుకోవాలి అంటాడు. తర్వాత ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానం చేస్తే ఉన్న గొప్పదనం గురించి చెప్తాడు. ఎవరైతే గురువు మధ్యంలో ఎక్కడ చోట అంటే ఒకళ్ళు ఆత్మ మీద దృష్టి పెట్టమంటున్నారు, కొంతమంది శ్వాస మీద దృష్టి పెట్టమంటున్నారు, కొంతమంది గురువు మధ్యం మీద దృష్టి పెట్టమంటున్నారు, కొంతమంది ఎదురుగుండా ఒక కాంతిని, ఒక దీపాన్ని వెలిగించి ఆ వెలుగు మీద దృష్టి పెట్టమంటున్నారు. అన్నింటినీ కూడా దేనికంటే మనసుని నిశ్చలం చేయడం కోసమే ఆ స్థితులన్నీ కూడా. ఏ స్థితి అవలంబించినా పర్వాలేదు. ఎవరైతే గురువు మధ్యంలో మనసు నిలిపి మనసును చలించకుండా చేసి ఒక ముహూర్త కాలమైన, ముహూర్తము అంటే 28 నిమిషాలు నిశ్చలంగా ఆ గురు మధ్యం నుంచి కదలకుండా ఎవరైతే దృష్టి పెట్టి అక్కడ ధ్యానం చేస్తారో అప్పుడు ఆ వ్యక్తి 100 జన్మల్లో చేసుకున్న పాపాన్ని తొలగించుకుంటాడు. ఎవరైతే నేనే ఆ పరబ్రహ్మను అని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉంటాడో వాడు 100 కోట్ల జన్మల్లో ఉన్న పాపాన్ని తొలగించుకుంటాడు. నీకు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత 1 నిమిషం చేసినా సరిపోతుంది. ఇక ధ్యానం చేయనక్కలేదు. ఆత్మజ్ఞానం ఎక్కడ చూసినా, నువ్వు కన్ను తెరిచినా కనబడే ప్రతిదీ పరమాత్మ స్వరూపంగా కనబడుతున్నప్పుడు నీకు ఇంకా ధ్యానం చేయవలసిన పని లేదు, సమాధి స్థితికి వెళ్ళవలసిన పని లేదు. అనేక అశ్వమేధ యాగాలు, కొన్ని వేల అశ్వమేధ యాగాలు, కొన్ని వందల వాజపేయి యాగాలు ఒక్క ధ్యానానికి సమానం. అన్నిటికంటే, యజ్ఞాల కంటే, యాగాల కంటే, నువ్వు చేసే దైవ కార్యక్రమాల కంటే ధ్యానం అంత గొప్పది మరొకటి లేదు. అన్నిటికంటే ఉత్తమమైనది ధ్యానము అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత జ్ఞానాగ్ని అంటాడు. ఎప్పుడైతే నీ బుద్ధి పరమాత్మ మీద పెడుతున్నావో, పరమాత్మ మీద పెట్టావో, అంటే ఆత్మ మీద దృష్టిని కదలకుండా ఉంచావో, అప్పుడు నువ్వు చేసిన సమస్త కర్మలు కూడా నీ జ్ఞానం అనే అగ్ని వల్ల ఆ కర్మలన్నీ కూడా వేయించబడతాయి. వేయించబడిన విత్తనం మొలకెత్తదు. అది నీటిలో వేసినా, భూమిలో వేసినా, దానికి ఎన్ని ఎరువులు వేసినా అది మొలకెత్తదు. అంచేత జ్ఞానమనే అగ్ని నీలో ఎప్పుడైతే నిరంతరంగా జ్వలిస్తుందో, నువ్వు అనేక వేల జన్మల్లో చేసిన పాపం అదంతా వేయించబడుతుంది. అంటే కర్మ ఫలితాలు నువ్వు పొందనక్కర్లేదు అని తెలుసుకో అని చెప్తాడు. అనేక వేల బ్రహ్మహత్యలు చేసిన పాపం కానీ, భ్రూణహత్యలు అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుని చంపిన పాపాలు కానీ పోతాయి ఒక్క ధ్యాన యోగంతో. అగ్ని ఎంత కట్టెలు ఉన్నా, ఎంత పొడవు కట్టెలు ఉన్నా, ఎలాగైతే కొన్ని గంటల్లో బూడిద చేసేస్తుందో అలాగే మన సంచిత కర్మలు ఎన్ని ఉన్నా మనం కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత వాడు ఏ పని చేసినా, వాడు సంసారం చేస్తున్నా, లేకపోతే 10 మందిలో కూర్చొని కబుర్లు చెప్తున్నా, వాడు జ్ఞానియే. అతని జ్ఞానికి లేదు. అంచేత ధ్యానం అనేది నిరంతరము నువ్వు ధ్యానం అనే అరణిలో జ్ఞానాగ్ని వేల్చాలి. అప్పుడు యోగం అనే అగ్ని పుడుతుంది. అప్పుడు దాంట్లో ధర్మగుణము అనే కట్టెల్లో, ఆ అగ్నిలో ధర్మము అనే కట్టెలు వేసి అగ్నిని ప్రజ్వలింపజేస్తే నీ కర్మలన్నీ కూడా నశించిపోతాయి. మరొక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. మానవులకి పశువుకి తేడా ఏమిటి? మానవులకి పశువులకి ఉన్న సమాన గుణం ఏమిటి? ఆహారము వాటికి కావాలి, మనకు కావాలి. నిద్ర వాటికి కావాలి, మనకు కావాలి. ఆకలి అనేది వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది. మైథునం అంటే స్త్రీ జంతువు పురుష జంతువుతో సంయోగం చెందుతుంది, పిల్లలు పుడుతున్నారు. అది కామనే జంతువుకి మానవుడికి.
మరి ఏమిటి డిఫరెన్స్? జ్ఞానము, ఇదొక్కటే డిఫరెన్స్ మానవుడికి పశువుకి. పరమాత్మ నీకు జ్ఞానం ఇస్తే దాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఆ జ్ఞానాన్ని అక్కర్లేని విషయాలకు ఉపయోగిస్తున్నావు. పరమాత్మ నీలో ఉన్న ఆయన్ని తెలుసుకుంటానికి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని నువ్వేం చేస్తున్నావంటే దుర్వినియోగం చేసి అక్కర్లేని విషయాలు తెలుసుకుంటానికి ఉపయోగించుకొని అక్కర్లేని పనులు చేస్తూ కర్మలను చేస్తూ కర్మలకు బందీ అవుతున్నావు. ఎవడైతే తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటలేదో వాడికి పశువుకి ఏమీ తేడా లేదు. వీడు 2 కాళ్ళ పశువు, అది 4 కాళ్ళ పశువు అయితే, మామూలు పశువు 4 కాళ్ళది, మానవ పశువు 2 కాళ్ళ వాడు అని చెప్తాడు. అంచేత మన జీవిత పరమావధి ఏంటంటే నిరంతరము సర్వాత్మను దర్శించాలి. ఆ సర్వాత్మను దర్శించే వరకు కూడా నేను ఏ ఇతరమైన విషయాలు ఆలోచించను, ధ్యానం ఒక్కటే నేను చేస్తాను అని తెలుసుకోవాలి. మౌనం వహించాలి. ఇంకా ధ్యానంతో పాటు మౌనం అనే విషయాన్ని కూడా చెప్తాడు. నిరంతరము మౌనం ఉండాలి. మౌనము బంగారము, మాట వెండి. నువ్వు ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నా సరే అది వెండే. మౌనము బంగారము. అంచేది మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనంగా అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, మనసు కదలకుండా చేసుకోవడం, బుద్ధిని కూడా ఉపయోగించుకోకుండా ఉండడం, ఈ మౌనం పాటించడం నేర్చుకో ధ్యానంతో పాటు అంటాడు. తర్వాత ముక్తి అంటే అంతా శూన్యమే, ఇదంతా అక్కర్లేదే, నాకు కనబడే వస్తువులన్నీ కూడా ఇదేమి నేను పొందవలసింది కాదు, ఈ సంసారం అనేది భ్రమ అని తెలుసుకొని వీటి మీద దృష్టిని మరలించు అంటాడు. వేదశాస్త్రాలు చదివిన బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. వాళ్ళు శాస్త్రాలు చదువుతున్నారు కానీ ఆచరణలో పెడతాం లేదు, జ్ఞానం తెలుసుకోవడం లేదు. వీడు ఎటువంటి వాడు అంటే పరమాత్మ చందనపు కట్టెలు మోస్తున్న గాడిద లాంటి వాడు. ఆ గాడిద చందనం మోస్తుంది కానీ ఆ చందనపు వాసన తెలియదు దానికి. అలాగే ఈ బ్రాహ్మణుడు వేదాలు చదువుతున్నాడు కానీ దాంట్లో ఉన్న ఆత్మజ్ఞానము తెలియదు. అంచేత శాస్త్రాలు చదివి దానిలో ఉన్న సారాన్ని తెలుసుకోకుండా దానిలో ఉన్న జ్ఞానాన్ని ఆచరించిన వాడు గాడిద అంటాడు. జ్ఞానము ద్వారా ఎవరైతే పరబ్రహ్మను పొంది హృదయంలో ఆ పరమాత్మ కనబడుతుండగా ఉపశమనం పొందుతూ ఉంటాడో వాడు చాలా అద్భుతమైన వాడు అంటాడు. మనకి ఈ ధ్యాన సాధన కానీ లేకపోతే మరొకటి కానీ ఎంతవరకు అంటే పరమాత్మ దర్శనం అయ్యేవరకే. పరమాత్మ దర్శనం అయిన తర్వాత ఇక నువ్వు ధ్యానం చేయవలసిన పని లేదు. ఎలాగంటే చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒక నదిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి పడవ అవసరమైంది. ఆ పడవ అవసరం ఎంతవరకు అంటే నదిని దాటిన వరకే అవసరము. తర్వాత అలాగే మన జేబులో డబ్బులు పడిపోయి చీకట్లో దీపాన్ని వెలిగించి లేకపోతే ఒక టార్చ్ లైట్ వెలిగించి ఆ డబ్బులు ఎక్కడున్నాయో మనం చూస్తూ ఉంటాం. ఆ దొరికిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని జేబులో వేసుకొని ఆ టార్చ్ లైట్ మనం క్లోజ్ చేసేస్తాం. అదేవిధంగా మనం ధ్యానం అనేది ఎప్పుడు ఆప్ చేయాలంటే పరమాత్మ దర్శనం అయిన తర్వాత నీకు నువ్వు ధ్యానం చేయనక్కర్లేదంటాడు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తూ, ఒక రైతు పంట పండిస్తున్నాడు, ధాన్యం కోసం పండిస్తున్నాడు. ధాన్యం పండిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ధాన్యాన్ని తీసుకొని గడ్డిని అక్కడ పారేస్తున్నాడు. అలాగే మేధావి అయిన వాడు ఏం చేస్తాడంటే శాస్త్రాలు చదువుకుని శాస్త్రంలో ఉన్న దాన్ని ఆచరిస్తూ దాన్ని వదిలేయాలి, గ్రంథాలను వదిలేయాలి అని చెప్తాడు. అమృతం దొరికిన తర్వాత ఇక నీటితో పని ఏమిటి, పరమాత్మ దొరికిన తర్వాత ఇక బాహ్యమైన పనులు నీకు అనవసరం అని చెప్తాడు. అంచేత ధ్యానం చేస్తూ మన జ్ఞాననేత్రం తెలిపించుకొని అంతటా ఉన్న పరమాత్మను దర్శిస్తూ మనం జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అని చెప్తాడు. ఇక మన దగ్గర ఉన్న వస్తువులు కొంచెమైనా ఇతరులకు దానం చెయ్యాలి. ఏమిటి అంటే నీకు ఒక యోగికి భోజనం పెడితేనట ఒక పరమాత్మకు భోజనం పెట్టినట్లు అవుతుందట. ఒక పరమాత్మకు భోజనం పెడితే 3 లోకాలని తృప్తిపరిచినంత పుణ్యం వస్తుందట. అంచేత యోగులను జ్ఞానులకి కొంచెం నువ్వు వాళ్ళని ఆదరించు, వాళ్ళకి కొంచెం ఆహారం పెడుతూ ఉండని చెప్తాడు. ఎవరి ఇంట్లో యోగి అన్నం తింటున్నాడో అక్కడ భగవంతుడే స్వయంగా నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నట్లు భావించు అని చెప్తాడు. బంధము మోక్షం అని 2 మాటలు చెప్పి దీనితో నేను ముగిస్తున్నాను. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి చెప్తున్నాడు దీంట్లో. నాది నాది కాదు అని 2 మాటలు ఉన్నాయి.
నాది అనుకున్నంతసేపు నువ్వు బంధంలో ఉన్నట్లు. ఈ దేహము నాది, ఈ సంసారము నాది, ఈ ఆస్తి నాది అని నాది నాది అన్నంతసేపు నువ్వు బంధంలో ఇరుక్కున్నట్లే. ఇది నాది కాదు, ఇది పరమాత్మది, నాకు కాసేపు అనుభవించడానికి ఇచ్చాడు అని చెప్పి ఆ నాది కాదు అనే మాట నీవు ఆచరణలో పెట్టినంత వరకు నీకు మోక్షము లేదు. అంచేత నాది అనేది బంధము, నాది కాదు అనేది మోక్షం అని చెప్పి పరమాత్మ ఈ ఉత్తర గీతను ముగిస్తాడు. మరొకసారి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, పిఎంసి ఛానల్ వారికి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.